వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ అనేది కేవలం ప్రీ క్లైమాక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అది కూడా అరే దన్నుమని అయిపోయింది ఇంద్రాభయ్ అనిపిస్తుంది. బట్ దట్స్ ఓకే. ఎందుకు అంటే స్టోరీ మీద ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాదర్ దాన్ యాక్షన్ సీక్వెన్సెస్ చుట్టూనో, పాటల చుట్టూనో, కామెడీ చుట్టూనో తిరగకుండా స్టోరీ మీద ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానివల్ల మనకి సినిమా ఇంకొంచెం మైండ్లోకి ఎక్కుద్ది. అది మంచి పనే అయింది. నన్ను అడిగితే అది మంచి పనే. తేజ సజ్జాకి డెఫినెట్లీ ఇది ప్లస్. ఎందుకంటే హనుమాన్ లాంటి సినిమా తీశాక కోర్స్ జయ హనుమాన్ ఉంది, మనందరికీ తెలుసు. ఇందులో వన్ మ్యాన్ షో కాదు అన్న, ఇందులో ఖచ్చితంగా వన్ మ్యాన్ షో కాదు. జగపతి బాబు గారు ఆయన పార్ట్ ఆయన చేశారు. అండ్ హీరోయిన్ రితికా నాయక్ కూడా ఆవిడ పార్ట్ ఆవిడ చేసింది. కోర్స్ గ్లామరస్ రోల్ కాకపోయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే రితికా రోల్. అండ్ శ్రియా సరన్ స్టోరీకి వెళ్ళాలంటే శ్రియా గారు ఉండాల్సిందే సినిమాలో. మనకి హనుమాన్లో ఎలా అయితే విభీషణుడి పాత్రలో మనకి సముద్రకాని గారు కనిపిస్తారో అలాంటి ఒక పాత్ర, అలాంటి మైథలాజికల్ పాత్ర అని చెప్పను, బట్ స్టోరీ ముందుకు వెళ్ళాలంటే అలాంటి ఒక పాత్ర ఇది శ్రేయా గారిది. పార్ట్ 2కి ఖచ్చితంగా లీడ్ ఇచ్చారు. నేను అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను, పోస్ట్ క్రెడిట్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఒక మంచి సర్ప్రైజ్, షాకింగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసి సినిమాలో పెట్టారు. వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ, నేను కూడా వెళ్ళిపోతుండే. బట్ ఏమో నాకు క్లైమాక్స్ అంతా సాటిస్ఫాక్టరీగా కనిపించలేదు. ఏమైనా లీడ్ వదిలేడా అని చెప్పి నేను ఉన్నా. సో పోస్ట్ క్రెడిట్ సీన్ కనిపించింది. థియేటర్లో మ్యాక్సిమం 20-30 మంది ఉంది అంతే. అది చేంజ్ చేస్తే బాగోకపోవడం కాదన్న, జనాలకు అర్థం అవ్వాలి. ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగారు, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నారు, మార్వెల్ సినిమాలు చూస్తారు, DC కామిక్స్ చూస్తారు. ఒక సినిమా క్లైమాక్స్ని చూసి అరే పార్ట్ 2 ఉందా లేదా అని అర్థం చేసుకోగలిగే బుర్ర జనాలకు ఉంటుంది అని అనుకుంటున్నా. టైటిల్స్ పడంగానే వెళ్ళిపోతారన్న. ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఆ సినిమా అయ్యిందిరా, అమ్మయ్య బాగుంది అనుకున్నప్పుడు వెళ్ళాలి. అరే సినిమా ఏంది ఇలా ఆగిపోయింది అని అనిపించినప్పుడు నేనైతే వెళ్ళనన్నా. అందుకే ఉన్నాను. పోస్ట్ క్రెడిట్ సీన్ ఎంజాయ్ చేశాను. మంచి పోస్ట్ క్రెడిట్ సీన్, మంచి సర్ప్రైజ్ మిస్ అవుతుంది. బిగినింగ్లో ప్రభాస్ జస్ట్ వాయిస్ ఓవరే. ఇది కొంచెం క్లియర్గా చెప్పేద్దాము, ప్రభాస్ జస్ట్ వాయిస్ ఓవరే. ఇది ఆ స్టోరీని మంచిగా ముందుకు తీసుకెళ్తాడు ఆయన బేస్ వాయిస్తో. అది చాలా బాగా అనిపించింది, స్టోరీకి మంచి లీడ్ ఇచ్చింది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ నేనైతే చెప్పను. నేను ఆల్రెడీ ఇప్పుడే ఇందాక మీకు చెప్పే ముందు వరకు సోషల్ మీడియా చెక్ చేస్తూనే ఉండే. ఎక్కడ సోషల్ మీడియాలో ఇప్పటివరకు అయితే ఎవరు స్టోరీలు, స్నాప్చాట్లో స్నాప్లు, వాట్సాప్లో స్టేటస్లు ఎవరు పెట్టలేదు. సో నేను కూడా చెప్పను. ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్. 6 అడుగుల కట్అవుట్ కనిపిస్తుంది. ఆయన కూడా వీళ్ళనే 6 అడుగుల కట్అవుట్ కనిపిస్తుంది. మీ ఊహకే వదిలేస్తున్నా. తర్వాత హీరో మరి ఇంకెవరుంటారన్న, తేజ సజ్జా సినిమా కాబట్టి తేజ సజ్జానే ఉండాలి. అది మనకి అదే అంటున్నా నేను. ఇప్పుడు మొత్తం చెప్పేస్తే స్పాయిలర్లు అయిపోద్ది. క్లైమాక్స్ అనేది నిర్ధాంతరంగా వదిలేశాడు, మన మీదకి వదిలేశాడు, మన ఊహకి. సో అది నెక్స్ట్ పార్ట్ ఏంటి, తేజ సజ్జా ఉంటాడా, తేజ సజ్జాకి ఎవడైనా వస్తాడా, ఇప్పుడు ఆ విలన్ ఏం చేస్తాడో మనకే వదిలేశాడు. సో అది నేను చెప్పలేను ఇంకా అన్న.